సాగర్, లేరా? పొద్దున్నే లేవడం నేర్చుకోరా. పదరా, జాగింగ్కి వెళ్దాం. అప్పుడే తెల్లారిందా? అయినా పొద్దున్నే ఏంట్రా నీ నసా? నువ్వు వెళ్ళు. సరే, నేనెళ్తున్నా. మోహన్ జాగింగ్కి వెళ్లిపోతాడు. కొద్దిసేపటి తర్వాత సాగర్ లేచి రెడీ అవుతాడు. ఇంటర్వ్యూ కోసం బయలుదేరతాడు. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. సాగర్ తన ఫ్లాట్కి వెళ్తుండగా పార్కులో ఒక అమ్మాయిని చూస్తాడు. గాలికి ఎగురుతున్న కురులు, మెరిసే కళ్ళు, ఎర్రటి పెదాలు. కూర్చుని స్ట్రీట్ డాగ్కి ఫుడ్ పెడుతుంది. సాగర్ ఒకసారి ఆలోచించి దగ్గరికి వెళ్తాడు. హాయ్, ఐఎమ్ సాగర్. అండ్ యూ? నన్ను వదిలేవే, ఏదో చూడక తొక్కాను. నన్ను వదిలేవే ప్లీజ్. పరిగెత్తి ఆయాసపడి ఆగుతాడు. వెనక్కి తిరిగి చూస్తే కుక్క ఇంకో కుక్క దగ్గర ఉంటుంది. నేనమ్మా, కుక్క కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీ అమ్మ, నాకన్నా కుక్కే బెటర్. సాగర్ వెనక్కి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఆ అమ్మాయి ఉండదు. సాగర్ బాధపడుతూ తన ఫ్లాట్కి వెళ్లిపోతాడు. జరిగిందంతా మోహన్కి చెప్తాడు. ఇక్కడంతా నార్మల్ ఇలాంటి విషయాలు. మనసులో పెట్టుకోకో. అందమైన అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సిటీలో. ఏమోరా, ఆ అమ్మాయిని చూడగానే ఎందుకో మనసుకు దగ్గరగా అనిపించింది. ఇంతకు ముందు కలిసినట్టు, నాకోసమే పుట్టినట్టు. చెప్తే నీకు అర్థం కాదురా. అరే ఓ రోమియో, ఏం ఆలోచించకుండా పడుకో. రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది. ప్రేమ సంగతి ఏమో కానీ నీ జాబ్ గురించి ఆలోచించు. పడుకో. తెల్లవారుతుంది. తొందరగా రెడీ అయ్యి పార్కులోకి వెళ్లి అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపు ఎదురు చూసినా ఆ అమ్మాయి రాకపోవడంతో నిరాశతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. నాకు నమ్మకం ఉంది, ఆ అమ్మాయి మళ్ళీ తప్పకుండా కనపడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా తెలియదు కానీ ఖచ్చితంగా కలుస్తుందని నాకు నమ్మకం ఉంది. పైకొచ్చి కాఫీ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. చూస్తుంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏంటి సంగతి? ఏం లేదురా, చల్లగాలి కోసం వచ్చానంతే. తొందరగా రారా, బాస్ అరుస్తాడు. వాడి సంగతి తెలుసుగా. సాగర్ ఆ రోజు తొందరగా లేస్తాడు. యారా రోమియో, ఇవాళ అంత త్వరగా లేచావేంటే? ఏం లేదురా, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. ఇంకెన్ని రోజులు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తావురా? ఊహలో నుంచి బయటకొచ్చి ఆలోచించు. రియాలిటీ తెలుస్తుంది. ఇలా ఉంటే రోమియో ఏమో గాని దేవదాసులా అయిపోయేలా ఉన్నావు. లేచి రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళు. నేను జాగింగ్కి వెళ్తున్నా. సాగర్ లేచి నిద్రమత్తులో కిటికీ దగ్గరికి వచ్చి చూస్తాడు. అదే పార్కులో ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. తనింతకు ముందు చూసిన అమ్మాయిలా ఉందే అని పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. హాయ్, ఐఎమ్ సాగర్. ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఆ రోజు మీరు కుక్కకి తిండి పెట్టారు. కుక్క నా వెంట పడింది. ఊహా, మీరా? వెరీ ఫన్నీ. నా పేరు ప్రసన్న. నాకు కూడా మార్నింగ్ వాక్ చాలా ఇష్టం. నేను కూడా రోజు వస్తా ఇక్కడికి. ఓ, మీరు రోజు ఇదే డ్రెస్ లో వస్తారా? లేదు, ఈ రోజు లేటుగా లేచా. డ్రెస్ చేంజ్ చేసుకోవడం మర్చిపోయా. అలాగే వచ్చేసాను. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. ప్రసన్న అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇంతలోనే మోహన్ అక్కడికి వస్తాడు. రోజు వాకింగ్ చేస్తున్నావా? అదేపట్టుండ్రా. నేనే రోజు పిలిచినా రావు. ఎప్పుడు అమ్మాయితో కటింగ్స్ ఇస్తున్నావు? అమ్మాయితో మాట్లాడాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదరా. సాగర్ రోజు ఆ అమ్మాయిని కలుస్తుంటాడు. ముచ్చట్లు చెప్పుకుంటారు. ఒకవైపు ఇంటర్వ్యూలన్నీ రిజెక్ట్ అవుతాయి. మీరు నాతో పాటు కాఫీ తాగడానికి వస్తారా? నో. ఓకే, నేను ఊరికే అడిగాను. సాగర్ ఆగు, నేను కాఫీ తాగను. టీ అయితే ఓకే. సో దట్స్ గ్రేట్. అయితే ఇవాళ సాయంత్రం ఓకేనా? సాయంత్రం ఇద్దరూ కలుస్తారు. కబుర్లు చెప్పుకుంటారు. సాగర్కి తొలి పరిచయంలోనే ప్రసన్న మీద ప్రేమ ఏర్పడుతుంది. కానీ ప్రసన్న మనసులో ఏముందో సాగర్కి తెలీదు. రోజూ కలుస్తుంటారు. అప్పుడప్పుడు షాపింగ్, అప్పుడప్పుడు మూవీకి వెళ్తుంటారు. ప్రసన్నకి కూడా సాగర్తో ఫ్రెండ్షిప్ బానే ఉంటుంది. ప్రసన్న ఒకరోజు జాగింగ్ చేస్తుంటే రాయి తగిలి కింద పడిపోతుంటే సాగర్ పట్టుకుంటాడు. ఇంటికి తీసుకెళ్లి పెయిన్ కిల్లర్ రాస్తాడు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. ఇద్దరూ కళ్ళల్లోకి ప్రేమగా చూసుకుంటారు. సాగర్ వెళ్లిపోయాడు కానీ ప్రసన్న సాగర్ గురించే ఆలోచిస్తుంటుంది.
సాగర్కి ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది. రూమ్కి వచ్చిన తర్వాత ఏమైందిరా, ఈ జాబు పోయినట్టేనా? సర్లే, ఏం కాదు. ఇది కాకపోతే ఇంకొకటి ప్రయత్నించే. లేదురా, జాబ్ వచ్చింది. ఏంటి, జాబ్ వచ్చిందా? మరెందుకురా ముఖం అదోలా పెట్టుకునున్నావు? బెంగళూరులో వచ్చిందిరా, కానీ నాకిక్కడి నుంచి వెళ్ళాలని లేదు. ఓహో, కొంప తీసి నాతో ఏమైనా ప్రేమలో పడ్డావా? దరిద్రమైన జోక్, నాకు నవ్వు రావట్లేదు. అయితే మరి వెయిట్ మినిట్, ప్రసన్న గురించి ఆలోచిస్తున్నావా? అసలు ఆ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలుసారా నీకు? ఆ అమ్మాయి కోసం జాబ్ వదులుకుంటావా? సినిమాకు షికార్లకు వెళ్ళినంత మాత్రాన అది ప్రేమ కాదురా, నీతో టైంపాస్ చేస్తుందంతే. లేదురా, ప్రసన్న అలాంటి అమ్మాయి కాదు. సరే, నీకు తన మీద నమ్మకం ఉంటే ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో. దూరంగా వెళ్ళినా కూడా నీ గురించి ఆలోచిస్తే ఓకే, లేదా తనకి టైంపాస్ చేసేవాడు ఇంకొకడు దొరికాడని మర్చిపో. సాగర్ బెంగళూరు వెళ్ళటానికి ఒప్పుకుంటాడు. వెళ్లే ముందు ప్రసన్నని కలుస్తాడు. ప్రసన్న, నీతో కొద్దిగా మాట్లాడాలి. హా, చెప్పు సాగర్. నేను నిన్ను ఏంటి చెప్పు. ఏం లేదు, మనం ఇంకా రోజు కలవకపోవచ్చు. నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది, రేపే వెళ్తున్నా. ఏం పర్వాలేదు, ఈ జాబ్ నీకు చాలా ఇంపార్టెంట్, సో వెళ్ళు. సాగర్ లేచి వెనక్కి తిరిగి ప్రసన్న, ఐ లవ్ యూ. ఇది నేను నిన్ను కలిసిన మొదటి రోజే చెప్పాలనుకున్నాను. నేనేమైనా తప్పుగా అనుకుంటే సారీ. బాయ్. సాగర్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. వెళ్లి జాబ్లో జాయిన్ అవుతాడు. రోజులు గడుస్తుంటాయి. నువ్వు ఇక్కడెలా? నువ్వు నన్ను మిస్ అవ్వలేదు కదా, నేను చాలా మిస్ అయ్యాను. అందుకే మీ కంపెనీలో జాబ్ అప్లై చేశాను, వచ్చాను. ఓకే, సో ఏంటి, టీ డేట్కి వెళ్దామా? ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అక్కడి నుండి వెళ్లిపోతారు.